కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇళ్ల పట్టాదారుల నెత్తిన పిడుగు పడిందన్నారు వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో రైతుల దగ్గర వేల ఎకరాలు కొనుగోలు చేసి అందరికీ ఇళ్లు కట్టుకోవటానికి స్థలాన్ని కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వలేదని ఆరోపించారు. 5 ఎకరాల స్థలాన్ని ఆయుష్ మెడికల్ కళాశాల కోసం కేటాయించి ఆసుపత్రి పూర్తయి 2 ఏళ్లైనా దారి లేదన్న సాకుతో కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదని విమర్శించారు వంగ గీత. గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కనే ఉన్న 5 ఎకరాలలో దగ్గర 5.5 ఎకరాల భూమిలో ఆ భూమి అంతా ఏమని కేటాయించారంటే మెడికల్ హబ్ కోసం కేటాయించిన భూమిలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం శాంక్షన్ అయింది. ఇది ఆయుష్ అంటే మామూలు ఆయుష్ హాస్పిటల్ కాదు, హోమియో గాని ఆయుష్ గాని లునాని గాని అన్నింటికి సంబంధించిన హాస్పిటల్ ఉంది. దాంతో పాటు అటాచ్డ్ గా కాలేజ్ వస్తుందని చెప్పి ఆ రోజు మాట్లాడి భూమి కేటాయించి హాస్పిటల్ నిర్మాణం చేయించడం జరిగింది. నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది, ఓపెన్ చేయలేదు, రోగులకి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురాలేదు. కావాలని దారి వంక పెట్టి దాన్ని ఎటు కాకుండా చేసే పరిస్థితి ఉంది. దాని మీద లోకల్ గా కూడా అందరూ పోరాటం చేయడం జరుగుతుంది.